ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఈ రోజున మన మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీచక్రం మానవ దేహం, మన మనుష్య దేహమే శ్రీచక్రం, ఆ విషయాన్ని మాట్లాడుకుందాం. ఈ జగత్తులో అంతర్గతంగా ఉన్నటువంటి పరాశక్తిని కూడా దర్శించగలిగారు మన యొక్క మహర్షులు. ఆ మహర్షుల యొక్క చరిత్రలు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అనేక రకాల శక్తులు, దేవతలు, ప్రాణులు అన్నీ కూడా ఆ పరాశక్తి నుండే ఉద్భవించాయి అని దేవి భాగవతం మనకు చెబుతోంది. అయినా వీటికి అవి ప్రత్యేకమైనటువంటి పని కోసం ప్రత్యేకమైనటువంటి గుణాలను సంతరించుకొని ఉంటాయి. అంటే ఒక గొలుసులోని వేరు లింకులు అన్నమాట ఈ ప్రాణులన్నీ కూడా. మానవ దేహంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానం ఉంది, ఒక్కొక్క పని ఉంది. ఒక నోరు ఉన్నది మాట్లాడటానికి పనికి వస్తుంది, అలాగే ఆహారాన్ని నమలటానికి ఉపయోగపడుతుంది. 2 చేతులు మనకు భగవంతుడు ఇచ్చాడు. ముఖ్యంగా వాటి పని ఏంటంటే అనేక పనులు చేసుకోవడంతో అనుకుంటాం మనం, కానీ భగవంతుడికి 5 10 వేళ్ళు కలిపి దానికి 11వదిగా మనస్సును చేర్చి నమస్కరించడానికి మనకు భగవంతుడు 2 చేతులు ఇచ్చాడు అని పెద్దలు చెబుతారు. అందుకనే భగవంతుడికి మొక్కనటువంటి చేతులు కావు, అవి పప్పు తెడ్డు అన్నారు పోతన గారు. దర్విగాక అంటాడు. దర్వి అంటే చెక్క తెడ్డు, కొయ్య తెడ్డు. అట్లాగే ఈ ప్రపంచంలో ఒక్కొక్క దేవతకి ఉండవలసినటువంటి స్థానాలు, ఆ దేవతలు చేయవలసినటువంటి పనులు ప్రత్యేకంగా నిర్దేశించి ఉన్నాయి. అన్నీ జగన్మాతే ఇవన్నీ ఏర్పాటు చేసింది. ఆమె త్రిమూర్తులను సృష్టించింది. ఆ త్రిమూర్తులకు 3 శక్తులను ఇచ్చింది తానే తనలో నుంచి తీసి. వాళ్ళే మహాలక్ష్మి, మహాసరస్వతి, అలాగే పరాత్పరి పార్వతీదేవి, ఆమె గౌరీదేవి. ఆ 3 శక్తులు తనలో నుంచే తీసి త్రిమూర్తులకు ఇచ్చింది. ఆ శక్తుల వల్లనే త్రిమూర్తులు వాళ్ళ పనులు చేయగలుగుతారు. బ్రహ్మ సృష్టించాలి, ఆయనకేం కావాలి? జ్ఞానం కావాలి. సరస్వతీదేవి నాలుక మీద ఉండి ఆ పని చేయించింది ఆయన చేత. పోషణ బాధ్యత ఎవరిది? రక్షించిన బాధ్యత మహావిష్ణువుది. ఆయన శక్తి ఏమిటి? లక్ష్మీదేవి. సంపదల తల్లి కదా లక్ష్మీదేవి, అందుకని ఆయనకి శక్తి. మరి శివుడి పని ఏంటి? లయకారుడు ఆయన. అంటే సమస్త ప్రాణులకి వాళ్ళ సమయం అయిపోతే మళ్ళీ వాళ్ళందరినీ సంహారం చేసేవాడు. లయించటం అంటే తనలో కలుపుకోవటం ఒక రకంగా. ఆ శక్తి పార్వతీమాత. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే ఆయా దేవతలు చెయ్యవలసినటువంటి పనులు ప్రత్యేకంగా నిర్దేశించబడి ఉన్నాయి అమ్మ చేత. ఈ దేవతలకి యంత్ర రూపం అయితే మంత్రం అనేది నాదరూపం అవుతుంది. వేదవాక్కులతోటి అటువంటి దేవతలు మనకి ప్రత్యక్షం అవుతారు. అందుకనే శంకర భగవత్పాదులు మన మీద దయ చూపించి 72 స్తోత్రాలు ఇచ్చాడు. మంత్రం అంటే గురూపదేశంతోనే చెయ్యాలి, కానీ స్తోత్రం ఎవరైనా చదువుకోవచ్చు తప్పులు లేకుండా, ఒక్కసారి నేర్చుకొని. అందువల్ల అలా స్తోత్రాలకి ప్రత్యక్షమైనటువంటి దేవతలు మనల్ని అనుగ్రహిస్తారు అని తెలుసుకున్నటువంటి మన మహర్షులు మనకి మంత్రాలు,
యంత్రశాస్త్రాలు అందించారు. వేదానికి మూలమేమిటి? నాదం. దాని నుండి బీజాక్షరాలు ఉద్భవించినాయి. ఆ బీజాక్షరాలు మంత్రాలుగా శక్తిని సంతరించుకున్నాయి. మరి యంత్రం అంటే ఏంటి? యంత్రం అంటే ఆరాధించే దేవత యొక్క శక్తి స్వరూపం. ఆ దేవతా శక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి 3 రకాలుగా భావించారు. అవి 1 ఇచ్ఛాశక్తి, 2 జ్ఞానశక్తి, 3 క్రియాశక్తి. ఏ పని చేయాలన్నా ఆ పని చెయ్యాలి అనేటువంటి కోరిక ఉండాలి, మన మనసులో ప్రబలంగా ఉండాలి. దాన్నే ఇచ్ఛాశక్తి అంటారు. ఆ తర్వాత ఆ పని ఎట్లా చేయాలో ఆలోచించాలి. అలా ఆలోచించడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ అంటే కోరిక, ఆలోచన అంటే జ్ఞానం. ఈ 2 సంతరించుకున్న తర్వాత కార్యాచరణ చేయటమే క్రియాశక్తి. సృష్టికర్తకి దేనిని సృష్టించాలన్నా ఈ 3 శక్తుల యొక్క కలయిక ఉండి తీరాలి. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ 3 శక్తుల కలయికే అని అర్థం చేసుకోవాలి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, అలాగే క్రియాశక్తి. ఈ 3 శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రంలో ఉండేటువంటి 3 బిందువులలో ఉండేటటువంటి దేవతలు ఈ 3. ఈ రోజున శాస్త్రజ్ఞులు కూడా చెప్పే మాట ఏమిటి అంటే, ఏ పదార్థమైనా శక్తి యొక్క రూపాంతరమేను అని చెబుతున్నారు. ఈ రోజున మనం చూస్తున్నటువంటి విజ్ఞాన శాస్త్రం ద్వారా కనిపెట్టబడినటువంటి వస్తువులన్నీ కూడా ఈ క్రియాశక్తి యొక్క రూపాంతరాలే. మహావిజ్ఞానం కలిగినటువంటి మన మహర్షులు ఈ 3 శక్తులు కలిసినటువంటి శక్తినే ప్రకృతి మాత అని పిలిచారు. ఆమె పరాశక్తి, ఆమె అవ్యక్తం, ఆమె శుద్ధ మాయాస్వరూపిణి. ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. అంటే యావత్తు ప్రపంచానికి జన్మనిచ్చినటువంటి ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తుల యొక్క కలయికైనటువంటి ఆ పరాశక్తి అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఆ పరాశక్తి ఈ సమస్త జగత్తుకి తల్లి. ఈ విషయం నేను చెప్పేది కాదు, మన శాస్త్రాలు, వేదాలు నిర్ణయించినాయి. త్రిమూర్తులకి, దేవతలకి వాళ్ళ విధి నిర్వహణకు కావలసినటువంటి శక్తులన్నిటినీ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ జగన్మాత, ఆ పరాశక్తి వాళ్ళకు అందజేస్తోంది. ఈ శ్రీచక్రం అనేది ఒకటి ఆవిర్భవించింది కదా. బ్రహ్మం ఒక్కటే అనే మాట చెబుతుంది. ఈ బ్రహ్మం సత్, చిత్, ఆనంద స్వరూపాలు కలిగింది. ఈ బ్రహ్మం చలనం లేనిది. బ్రహ్మము అంటే బ్రహ్మదేవుడు కాదండి, పరబ్రహ్మము అని. నిశ్చలమైనదే అయినప్పటికీ చేతనము అనేటువంటి బీజం కలిగి ఉండడం దానిలో ఉండే గొప్ప విశేషం. కేవలం కాంతి రూపంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి కదలికని ఆలోచన అని పిలిచారు. దాన్నే విమర్శ అని కూడా అన్నారు. కాంతిని పరమశివుడుగాను, ఆ విమర్శని పరాశక్తిగాను భావించారు. కాంతి స్వరూపమైనటువంటి బ్రహ్మములో ఏర్పడినటువంటి మొట్టమొదటి కదలిక వల్ల ఒక నాదం ఏర్పడింది, ఒక శబ్దం, ఒక ధ్వని. ఈ ప్రథమ నాదం సూక్ష్మరూపమైనటువంటి ఒకానొక బిందువుగా ఏర్పడింది. ఈ బిందువులోనే కేంద్రీకరించబడినటువంటి శివశక్తుల యొక్క విజృంభణం ఉన్నది. శివుడు, శక్తి ఇద్దరు కలిపినటువంటి ఏకీకృతమైనటువంటి శక్తి. దీనినే పరాబిందువు అని పిలిచారు. ఇందులో కామేశ్వర, కామేశ్వరి
రూపాలు ఉన్నాయి. కామేశ్వరుడు అంటే శివుడు, కామేశ్వరి అంటే పార్వతీదేవి. ఈ బిందువే మూల ప్రకృతి. దీనికే సర్వానందమయ చక్రం అని పిలిచారు. ఈ బిందువే శ్రీచక్రానికి ఆధారభూతమైంది. ఈ పరాబిందువు, ఈ పరాబిందువులోనే సృష్టి మొత్తానికి కావలసినటువంటి శక్తి అంతా కూడా ఒక బీజప్రాయంగా ఉన్నది, ఒక విత్తనం రూపంలో ఉంది. బీజం అంటే ఏంటి? అందులో నుంచే కదా బయటకు వచ్చేది చెట్టు. సృష్టి జరగడానికి ఈ పరాబిందువు కొంత క్రిందికి దిగొచ్చి శబ్దబ్రహ్మంగా మారుతుంది. అంటే ఆ గింజలో 2 పప్పులు ఉంటాయి కదా, 2 బద్దలు. ఆ బద్దలు ఉన్నా కూడా దాని చుట్టూత ఒక కవచం ఉంటుంది, పై పొర. ఆ పై పొర గట్టిగా ఉండటం వల్ల గింజ ఒకటిగా కనపడుతుంది మనకు. లోపల 2 బద్దలు ఉన్నా కూడా మనకు కనపడవు. ఎప్పుడు కనపడుతుంది? అది మొక్కగా పైకి వచ్చినప్పుడు ఆ 2 బద్దలు 2 పక్కల మనకు కనిపిస్తాయి ఆ మొక్కకి. ముఖ్యంగా గింజ జాతి మొక్కలన్నీ అలానే ఉంటాయి. ద్విదళ బీజములు అంటారు వాటిని, మనం సైన్స్లో చదువుకున్నాం చిన్నప్పుడు. అదేవిధంగా ఈ పరాబిందువులో కూడా శివశక్తులు ఒకటిగా కలిసి ఉంటాయి. ఈ శ్రీచక్రం, పరాశక్తి, ఈ 2 వేరు వేరు కాదు. ఆ విధంగా ఒకటిగా ఉన్నటువంటి పరాబిందువు నుండి 3 బిందువులు ఏర్పడ్డాయి. మొదటిది శివశక్తులు ఒకటిగా ఉన్నటువంటి బిందువు, రెండోది అచేతనంగా ఉన్నటువంటి శివుడు, ఇక మూడోది చేతనా స్వరూపమైనటువంటి శక్తి. ఈ 3 బిందువులే త్రిగుణాత్మకము అన్నారు. అంటే 3 గుణాలు సంతరించుకొని ఉంటాయి. దానిని త్రిపుటాల సమ్మేళనం అని. త్రిపురాల మొదటి త్రికోణం. ఇది శివపార్వతుల యొక్క ఏకరూపమైనటువంటి అర్ధనారీశ్వర తత్వాన్ని మనకు సూచిస్తోంది. మనం పరాశక్తి యొక్క శుద్ధ స్వరూపాన్ని దర్శనం చేయలేం, కనీసం మన మనస్సులో కూడా ఊహించలేం ఆ స్వరూపాన్ని. కాబట్టి ఆ శక్తిమాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మాణం చేసింది. చూసారా ఎంత సౌలభ్యం చేసిందో ఆ తల్లి మనకి. ఆ తరువాత అనేక దేవీ రూపాలను స్వీకరించి మనకి ఉపాసనా సౌలభ్యాన్ని కల్పించింది అమ్మ. శ్రీచక్రంతో ఈ సకల చరాచర జగత్తుకి, నామరూపాలకి, పదార్థాలకి సమన్వయం కలుగుతూ ఉన్నది మనం పరిశీలించి చూస్తే. పరాశక్తికి శ్రీచక్రానికి ఏమాత్రం భేదం లేదు. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. పరాశక్తి, శ్రీచక్రం 2 ఒకటే. ఆ శ్రీదేవియే శ్రీచక్రం, ఆమె శ్రీమాత. లలితా సహస్రనామంలో కూడా మొదటి నామం అదే కదా, శ్రీమాత్రే నమః అని మనం అమ్మవారిని తలుచుకుంటూ ఉంటాంగా. ఆమె శ్రీ విద్య, అలాగే ఆమె శ్రీచక్రంలో ఉన్నది. ఇవన్నీ ఒకటే, వేరువేరు కాదు. ఈ 3 ఒకే పరబ్రహ్మ స్వరూపాలని మనమందరం నిత్యం పారాయణం చేసేటటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం మనకి తెలియజేస్తుంది. శ్రీచక్రంలో లలితాదేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది. అందుకని శ్రీచక్రార్చన గనక చేస్తే లలితాదేవిని మనం ఆరాధించినట్టే. అయితే దానికి నిష్ఠ కావాలి, నియమం కావాలి. ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేయకూడదు. ఇటువంటి శ్రీ విద్యను, శ్రీచక్ర ఉపాసనని మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, ఆయన భార్య లోపాముద్ర, అగ్నిదేవుడు, మన్మధుడు, సూర్యభగవానుడు, ఇంద్రుడు, శంకరుడు, స్కందుడు అంటే కుమారస్వామి, దుర్వాస మహర్షి అనేటువంటి 12 మంది 12 శాస్త్ర విధానాలుగా ప్రవేశపెట్టినట్లుగా జ్ఞానార్ణవము అనేటువంటి గ్రంథం మనకు తెలియజేస్తుంది. అయితే ఈ శ్రీచక్రంలో ఉండేటటువంటి ఆవరణలలో
ప్రతి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. మొదటిది త్రైలోక్య మోహన చక్రం అంటాం. ఇక్కడ లోకా అనేటువంటి పదం మాతా, మేయా మరియు మనా అంటే చూసేవాడు, చూసినటువంటి వస్తువు మరియు తనను తాను చూసేటటువంటి చర్యను సూచిస్తుంది. లేదా ఇతర మాటలలో చెప్తే కర్త, కర్మ, క్రియ. ఇది తేలిక కదా మనకు అర్థం కావటం. ఈ మూడింటి సమ్మేళనం త్రైలోక్య. ఈ గొప్ప చక్రం ఈ మూడింటిని మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. అంతేకాకుండా ఈ మూడింటిని ఒకే ద్వంద్వరహితమైనటువంటి ఒక అస్తిత్వంగా కరిగించి అద్వైతాన్ని పూర్తి చేయడానికి దారితీస్తుంది. అద్వైతం అంటే ఏంటి? రెండు లేవు, ఉన్నది ఒక్కటే. ఇక రెండోది సర్వాశ పరిపూరక చక్రం. ఈ చక్రంలో ఆశ అనేటువంటి పదం మనస్సు యొక్క తృప్తిపరచలేనటువంటి కోరికలని మరియు ద్వంద్వ తత్వం వైపు మనల్ని మరింతగా నడిపించేటటువంటి ఇంద్రియ శక్తులను సూచిస్తుంది. ఈ గొప్ప చక్రం తన సాధనను ఎప్పటికీ సంతృప్తికరంగా నెరవేర్చినటువంటి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మము లేదా పరమశివుడితో ఏకం చేయడం ద్వారా అన్ని కోరికలను తీరుస్తుంది. ఈ దశ వాస్తవానికి కామకోటి అంటే కోటి కోరికలు, అన్ని కోరికలను నెరవేర్చగలిగినటువంటి ఒక గొప్ప స్థితి. లేదా వాస్తవానికి అన్ని కోరికలను మించి అత్యంత మనకిష్టమైనటువంటి పనిని సాధించడం ద్వారా ఇది నిజంగా విముక్తి పొందినటువంటి బ్రహ్మజ్ఞానం. ఇక మూడోది సర్వ సంక్షోభనా చక్రం. రొద్దు సమయంలో భూమి నుండి శివుడి వరకు ఉన్నటువంటి అన్ని తత్వాలు ఒకదానిలో ఒకటి కరిగిపోతాయి. రొద్దు అంటే ఏంటి? లయం. ఈ గొప్ప చక్రం అన్ని తత్వాలలో విధ్వంసక ఆందోళనని అంటే ఒకానొక క్షోభని సృష్టిస్తుంది. తద్వారా ఈ ద్వంద్వ తత్వానికి కారణభూతం అవుతుంది. దానివల్ల సాధనలో ఏదైనా ద్వంద్వం అనేది ఉంటే అది కరిగిపోతుంది ఈ చక్రాన్ని ఆరాధించటం వల్ల. ఇదే సాధనలో ద్వంద్వతత్వాన్ని ఆందోళన చేస్తుంది, అంతేకాకుండా నాశనం కూడా చేసి పారేస్తుంది. ఇక నాలుగోది సర్వ సౌభాగ్యదాయక చక్రం. సౌభాగ్య అనేది ప్రతి ఒక్కరూ కోరుకునే విషయం కదా. ఆడవాళ్ళు ముఖ్యంగా సౌభాగ్యం కోరుకుంటారు, అంటే సుమంగళీత్వాన్ని కోరుకుంటారు. సౌభాగ్యం అంటే ఏంటి? గొప్ప భాగ్యం అని, సుభాగ్యము అందరికీ కావాలి. ఈ గొప్ప చక్ర సాధనకి అత్యంతగా మనకి అవసరమైనటువంటి వస్తువునిస్తుంది, మనం బాగా కోరుకునే వస్తువునిస్తుంది ఈ చక్ర ఆరాధన వల్ల. ఇది పరమశివుడు లేదా మహాత్రిపుర సుందరి తప్ప మరొకటి కానే కాదు. తన ప్రియమైనటువంటి తల్లి కాకుండా వేరొకరి కోసం సాధకుడు ఎంత గొప్ప భాగ్యాన్ని కోరుకుంటాడు, అదృష్టాన్ని కోరుకుంటాడు ఆలోచించండి. ఈ విధంగా ఈ చక్రం నిజంగా చింతామణి చక్రం, అంటే కల్పవృక్ష సమానము అంటారు, కామధేనువు అంటారు. అన్నీ ఉండేటటువంటి చక్రం ఇది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కల్పవృక్షం, చింతామణి, కామధేనువు ఇవన్నీ కోరికలు తీర్చేవి. ఇక ఐదోది సర్వార్థ సాధక చక్రం. అన్ని తాంత్రిక కర్మలు, వేద కర్మలు, అలాగే మనం జరుపుకునేటువంటి వేడుకల యొక్క అంతిమ లక్ష్యం పరమశివుణ్ణి పొందటం. ఈ తుది చివరి స్థితిని సాధించడానికి అనేక గ్రంథాలు, అనేక పద్ధతులు చెప్పినాయి మనకి. అన్ని నదులు చివరికి ఎక్కడికి పోతాయి? సముద్రంలో కలుస్తాయి. ఈ విధమైనటువంటి మార్గాల్లో దేనినైనా సరే సాధకులను ఒకే గమ్యానికి తీసుకువెళతాయి. ఈ గొప్ప చక్రం ఈ మార్గాలన్నింటికీ
సిద్ధికి దారితీస్తుంది. అంటే ఇది అంతిమంగా మనకి పరబ్రహ్మ ప్రాప్తి అయినటువంటి తుది స్థితిని కలగజేస్తుంది. ఇది గొప్పది కదా. ఇక ఆరోది సర్వరక్షాకర చక్రం. ఈ గొప్ప చక్రం సాధకుడిని అన్ని రకాల ఆలోచనలు, ద్వంద్వతత్వం నుండి రక్షిస్తుంది. దుఃఖానికి మాత్రమే కారణాలు కొన్ని ఉంటాయి, ఆ కారణాలన్నిటినీ తొలగిస్తుంది. అలాగే 36 తత్వాలతో ఏర్పడి కనిపించే ప్రపంచం అశాశ్వతమైనది అని మనం తెలుసుకోవాలి. అంతేకాదు ఈ తత్వాలు భేద దృష్టిని పోగొడుతుంది. ఆత్మ మరియు పరమాత్మల మధ్య విభజన భావనని మనకి అందిస్తుంది. ఈ ప్రపంచం అబద్ధమని మనం తిరస్కరించాలి. ఎందుకని? ఈ లోకం మిథ్య అంటాం కదా. సాధన ద్వారా శివోహం అనేటువంటి భావనని పొందాలి. శివ అంటే అద్వైత భావన. ఈ భావనని నింపడం ద్వారా ఈ చక్రం అతన్ని ఈ 36 తత్వాలతో కూడినటువంటి ఘోరమైనటువంటి జనన మరణ కర్మలు, సంసారం నుండి రక్షిస్తుంది. ఇదే కదా మనకు కావాల్సింది. ఇవన్నీ కూడా ద్వంద్వతత్వానికి దారితీస్తాయి. సాధకుడు తనను మరియు మొత్తం ప్రపంచాన్ని పరమశివుడి నుండి వేరు చేయలేడు అనే విషయాన్ని గనక తెలుసుకున్నప్పుడు ఆ సాధకుడు స్వయంచాలకంగా అవిద్య నుండి బయటపడతాడు. ఈ చక్రం ఏమిటంటే తాను ఎవరు అనేటువంటి ఒకానొక స్వచ్ఛమైన అవగాహన ద్వారా ఈ భేదభావాన్ని నాశనం చేసేటటువంటిది ఈ చక్రం. ఇక 7వది సర్వరోగహర చక్రం. ద్వంద్వతత్వాన్ని ప్రేరేపించే సంసారం కంటే దారుణమైనటువంటి జబ్బు మరొకటి లేదు. అదే పెద్ద వ్యాధి. ఒకదానికొకటి భిన్నమైనటువంటి 36 తత్వాలు, దాని భాగం కారణంగా ఇవన్నీ మనకు వస్తుంటాయి. ఈ గొప్ప చక్రం ఏం చేస్తుంది? మిగతా అన్ని రకాల వ్యాధులకి మూల కారణమైనటువంటి ఈ సంసారం అనేటువంటి వ్యాధిని నాశనం చేస్తుంది. వామకేశ్వర తంత్రం మరియు రుద్రయామలము యొక్క ముద్రగా కందా ఖేచరీని అన్ని వ్యాధులను నాశనం చేస్తున్నట్లుగానే ఇది మనకు సూచించారు. ఇక 8వది సర్వసిద్ధి ప్రద చక్రం. ఈ చక్రం ప్రపంచాన్ని సృష్టించడానికి, మళ్ళీ ప్రపంచాన్ని పోషించడానికి, లయం చేయడానికి ఉండేటటువంటి సామర్థ్యాన్ని సూచిస్తుంది. విశ్వం యొక్క సిద్ధికి దేవీ శక్తి బాధ్యత వహిస్తుంది. ఈ విధంగా త్రికోణ లేదా త్రిభుజం లేదా చక్రం సృష్టి, విధ్వంసం, సంరక్షణ వీటన్నిటికీ బాధ్యత వహిస్తుంది ఈ చక్రం. మిగిలినటువంటి 2 చర్యలు తిరోధాన మరియు అనుగ్రహం ఈ 3 ద్వారా మాత్రమే సూచించబడ్డాయి. తిరోధానము అంటే మళ్ళీ భూమి మీద జన్మించటం, అనుగ్రహము అంటే పునర్జన్మ లేకుండా పరమాత్మలో లీనమైపోవటం. ఇక 9వది సర్వానందమయ చక్రం. ఈ సర్వానందమయ చక్రంలో శివుడు మరియు అమ్మవారి యొక్క పూర్తి సామర్థ్యం, పూర్తి శక్తి ఉంటుంది. అందువల్ల ఈ చక్రం శాశ్వతమైన అపరిమితమైనటువంటి ఆనందం యొక్క వ్యక్తీకరణ. ఇది సాధనకి బ్రహ్మానందానుభూతినిస్తుంది సాధకుడికి. పై మాటల నుండి 9 ఆవరణాలు, వాటి భిన్నమైనటువంటి కోణాల పేర్లు, దేవతా ముద్రలు, వాటి వల్ల ఇవన్నీ కూడా భిన్నంగా అనిపించినప్పటికీ కూడా వీటన్నిటి యొక్క ఏకత్వం లేదా ద్వంద్వరహిత స్థితి ఇవన్నీ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అనేటువంటి వాస్తవం ద్వారా మనకు రుజువవుతుంది. ద్వంద్వాతీతమైనటువంటి ఆ పరమశివ తత్వం ఈ జగత్తుని పాలిస్తుంది అనేది నిష్ఠుర సత్యం. అందువల్ల మొత్తం ఈ శ్రీచక్ర పరబ్రహ్మ స్వరూపమే అని మనం భావన చేసుకొని ఈ శ్రీచక్రాన్ని ఆరాధించడం ద్వారా
ప్రాపంచికమైనటువంటి అన్ని కోరికలే కాకుండా పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని, పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకొని ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని, ద్వంద్వాతీతమైనటువంటి జీవితాన్ని మనం గడిపి చివరికి ముక్తిని పొందగలుగుతాం. అంటే ఎవడి లక్ష్యమైనా ఏమిటి? మోక్షాన్ని పొందాలి అని. ఆ మోక్షంలో కూడా రకాలు చెప్పారు. సాయుజ్యము, సారూప్యము, సాలోక్యము, ఇవన్నీ చెప్పారు కదా. సాలోక్యం అంటే అదే లోకంలో ఉండడం, సారూప్యం అంటే స్వామి రూపంలోనే మనం కూడా ఉండడం. ఇక స్వామిలో ఐక్యమైపోవటమే ఉందే పునరావృత్తి రహితమైనటువంటి మోక్షం. అదే శ్రీకైవల్యము. ఆ శ్రీకైవల్యం నాకు కావాలి అని పోతన గారు కూడా ప్రార్థనా పద్యంలో చెప్పారు. ఇది చాలా లోతైనటువంటి అంశం. బాగా మనస్సు కేంద్రీకరించి వింటే తప్ప అర్థం కానటువంటి విషయం. అటువంటి ఈ అంశాన్ని ఆ పరాత్పరి, ఆ పరమేశ్వరి నాతోటి పలికించింది. ఇవేవీ నా సొంతం కావు. వాట్సాప్లో మహానుభావులు ఎంతోమంది అధ్యయనం చేసి పెట్టినటువంటి మెసేజులు. అటువంటి వాడిని నేను కూడా అధ్యయనం చేసి యథాశక్తి మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను. నా ప్రయత్నానికి ఆ జగన్మాత నాకు తోడుగా ఉంటే శ్రోతలైనటువంటి మీరందరూ కూడా నాకు వెన్నుదన్నుగా ఉంటారు అని నేను భావన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.